హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాషన్ బ్లాగ్స్. మొన్న సండే వచ్చింది కదండి. సండే వస్తే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కూతురు వచ్చిందని మా మమ్మీ చాలా రెసిపీస్ చేసింది. బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ, చికెన్ పకోడా అండి. బగారా రైస్ ఎలా చేసిందో చూపిద్దామని మీకు వీడియో తీసి పెడుతున్నాను, చూసేయండి. ఒక బిర్యానీ పాత్ర తీసుకొని దాంట్లో హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం తొందరగా మగ్గాలంటే సాల్ట్ వేసుకోండి, తగినంత సాల్ట్ వేసుకోండి, తొందరగా మగ్గిపోతుంది. తర్వాత టమోటా వేసి బాగా కలపాలి. మేము టోటల్ 1 kg బగారా రైస్ చేస్తున్నాము. దాని తగ్గట్టు ఒక 1/2 kg టమాటా పడుతుందండి. సో వేసేసిన తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా అండ్ కారం, మెయిన్ బిర్యానీ మసాలా అండి. నేనైతే అసలు నా ఇంట్లో చేసుకున్న వంట అయితే బిర్యానీ మసాలాని వేయను, కానీ మా అమ్మ రెసిపీ సీక్రెట్ రెసిపీ కదా. సో మా అమ్మ రెసిపీ బిర్యానీ మసాలా అండి. బిర్యానీ మసాలా వేసి సూపర్గా చేస్తుంది. ఆ రోజైతే అదిరిపోయింది. ఒకసారి ట్రై చేయండి ఇలాగా. బిర్యానీ మసాలా వేసిన తర్వాత ఇంకేం నెక్స్ట్ బాగా వేపుకోవాలి. తర్వాత కర్డ్, కొత్తిమీర, పుదీనా బాగా వేసి కలుపుకోవాలి. మరి మీరు మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం స్పెషల్ చేస్తారు, మీకోసం ఏం చేస్తారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ కారం, ధనియాల పొడి, పెరుగు, కొత్తిమీర, పుదీనా అండ్ బాగా వేసి ఒక 10 minutes బాగా ఫ్రై చేసేసుకొని మూత పెట్టేసుకుందాం. మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకోవాలి. సాల్ట్ టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని ఈ టైంలో టేస్ట్ చూసుకోండి. టేస్ట్ చూసుకున్నారంటే ఎంత సరిపోతుంది. ఒక గ్లాస్ రైస్కి నేను ప్లేన్ టేస్ట్ వచ్చేస్తున్నాను. ఒక గ్లాస్ రైస్కి 2 glasses ఆఫ్ వాటర్ పడుతుంది. సో మేము ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి దాన్ని పావుసేట్ డబ్బా అంటారండి. ఆ డబ్బాతో మేము కొలిచి చేస్తున్నాం అన్నమాట. వేసిన తర్వాత బాగా వాటర్ బాయిల్ ఇచ్చిన తర్వాత మనము బియ్యం వేసేసి అది ఉడికిన తర్వాత లాస్ట్గా రైస్ అనేది కొంచెం మ్యాష్ అవ్వకుండా కొంచెం పొడి పొడిగా రావడానికి నిమ్మకాయ రసం, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. అండ్ పైన గార్నిష్ కోసం కలర్ నచ్చితే వేసుకోండి, లేకపోతే అట్లా మీ ఇష్టం. అది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని సిమ్లో మూత పెట్టేసేయండి. సిమ్లో పెట్టేసేయండి, సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, నాది గ్యారెంటీ. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.